ఆ కథలో ఒక లచ్చుమమ్మ అనే ఒక స్త్రీ ఈ నోము నోచుకుని కథ చెప్తానంటే, ఎవరికి చెప్పినా మాకేదో పనుందని ఎళ్ళిపోతారు. ఇంట్లో భర్త వినడు, కొడుకులు వినరు, కోడళ్ళు వినరు, ఎవరు మనవళ్ళు వినరు, మనవరాళ్ళు వినరు. ఏదో ఒకటి వాళ్ళకేదో పనులొస్తాయి ఆ టైంకి. హ్మ్. వెళ్ళిపోతారు. పాపం ఈవిడెవరికి చెప్పాలో తెలియక ఊరు బయట ఒక ఆవిడెవరో కడుపుతో ఉన్నవావిడ పడుకొనుంటే ఆవిడ దగ్గరికెళ్ళి కథ చెప్తాను వింటావా అంటుంది. నాకేవో అవన్నీ వండి పెడితే తిని వింటానంటుంది. హ్మ్. పాపం ఈవిడన్నీ వండి పెడుతుంది. వండి పెట్టాక తిని నిద్రపోయిందది. ఆ! అప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. మరి వినేదెవరు? అప్పుడు ఆ కడుపులో బిడ్డని వింటా చెప్పమందిట. ఆహా! ఆ కడుపులో ఉన్న బిడ్డకి చెప్పుకుని ఈ కథంతా, ఆ కథ అక్షింతలేవో ఉంటాయిగా, ఆ కడుపులో అంటే కడుపుకి, తనకి యేసుకుని హమ్మయ్య! నోవయిందనుకుందావిడ. ఆ! తర్వాత ఆ అమ్మాయి తర్వాత కాలంలో ఆ కథ ప్రకారం పెద్ద రాణి అయ్యి ఇంకో సవితి రాణులుంటారు కదా! హ్మ్. వాళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఈవిడ మీద ఈ అసూయ కొద్దీ ఏదో విషం పెట్టపోతే అది ఆ రాజుగారే తింటే, రాజుగారు చనిపోపోతే, అప్పుడు ఒక బ్రాహ్మణుడొచ్చి, "అమ్మ నువ్వు ఇవన్నీ ఇలా ఇలా చెయ్యి" అని చెప్పి ఆవిడ చేత ఒక ఒక పద్ధతిలో అన్ని విన్న ఫలితం ఉంది నీకు, పుణ్యం ఉంది నీకు, హ్మ్. అంటే వైధవ్యం లేదు, లేదన్నారు. నీకది రాదు అని చెప్పి చేయించి ఆ అక్షింతలు తీసుకెళ్ళి ఆ శవం మీదేస్తే శవం లేచి కూర్చుంది.